హాయ్, హలో, నమస్తే. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా అనే చరిత్ర ఒకసారి చూసుకుంటే క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అన్నట్టు శివకు పూర్వము శివ తర్వాత అనే 2 దశలు ఉన్నాయి. ఆ శివ సినిమా 36 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాకు అప్పట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ సినిమాకు కో డైరెక్టర్గా పనిచేసిన సీనియర్ దర్శకులు శివనాగేశ్వరరావు గారిని మనం ఈరోజు ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నా ప్రసాద్. ఫస్ట్ ప్రశ్న, శివనాగేశ్వరరావు అనే పేరు నాన్న వాళ్ళు పెట్టిందా, లేకుంటే వాళ్ళు శివనాగేశ్వరరావు పెడితే మీరు శివ సినిమాకు పనిచేసిన తర్వాత శివ అనేది యాడ్ అయిందా? శివనాగేశ్వరరావు నా పేరు, పూర్తి పేరు. సార్, శివ సినిమా విషయానికి వస్తే ఆ టైంలో ఏ సినిమాకు పని చేయకుండా ఫ్రెష్గా అసలు నాగార్జున గారిని ఎలా ఒప్పించగలిగాడు? ఆయన నాగార్జున గారు ఈయన చెప్పిన దాంట్లో దేనికి ఇంప్రెస్ అయ్యి ఒప్పుకున్నాడు? ఇప్పుడు నాగార్జున ఒక్కడు ఒప్పుకుంటే సరిపోదు కదా, ఇంతమందిని 26 ఏళ్ళ ఏజ్ కుర్రాడు ఏం చెప్పి ఒప్పించాడు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ రామ్ గోపాల్ వర్మకి సార్ మామూలు వేరే మనుషులకైతే అన్నపూర్ణ స్టూడియోలోకి ఎంట్రీ ఉండదు. అవును సార్. దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ నాన్నగారు కృష్ణరాజు గారు. అవును సార్. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా సాన్నిహిత్యం ఉన్న ఒక సౌండ్ ఇంజనీర్. అవును సార్. అంటే ఆయన్ని మెడ్రాస్ నుంచి అటాబడి తీసుకొచ్చి సారథి స్టూడియోలో ఉంటే అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియో పెట్టినప్పుడు ఇక్కడికి సౌండ్ ఇంజనీర్గా తీసుకొచ్చారు. నేను ఆయన్ని చాలాసార్లు చూశాను. సౌండ్ ఇంజనీర్గా ఎప్పుడు ఆయనకి పని లేదు పాపం. రోజు వచ్చి పొద్దున్నే కూర్చోవడం, నాగేశ్వరరావు గారితో కూర్చోవడం, మళ్ళీ సాయంకాలం కూర్చోవడం. ఇదే నేను చూడలేదు ఆయన సౌండ్ రికార్డింగ్ చేయడం, అంతే చూడలా. సో వాళ్ళ అబ్బాయిగా ఈయనకి ఎంట్రీ ఈజీ అయింది లోపల రావడానికి. అది మామూలు మనుషులకైతే ఆ ప్రవేశం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ స్టార్ను కలుసుకునే అవకాశం ఉండదు. నాగార్జున దాకా వెళ్ళే అవకాశం కానీ, లేకపోతే సురేంద్ర గారి దగ్గరికి వెళ్ళే అవకాశం కానీ అంత ఉండదు. బట్ తనకేంటంటే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అవును సార్. అనేక రకాలుగా. మీకు ఎట్లా పరిచయం సార్ రాము గారు? నేను రావు గారిలో అనే ఒక సినిమాకి నేను కో డైరెక్టర్ని. నాకంటే ముందు అక్కడ నిర్మాత సురేంద్ర గారి ద్వారా నియమింపబడ్డ అప్రెంటిస్. ముందు తన అపాయింట్ అయ్యాక నేను వచ్చాను అక్కడికి. మరి మీరు ఆయనతో ఏమన్నా పని చేయించారు సార్ అప్రెంటిస్తో? మామూలుగా అప్రెంటిస్ అంటే అప్పటికి మల్లాది గారు స్క్రిప్ట్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత నరసరాజు గారు రాశారు. నరసరాజు గారు డైలాగ్ రాసిన తర్వాత ఆ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఆ సెట్లో మాత్రం ఇతను మనకి ఉపయోగపడే మనిషి కాదు అనేది ఒక 2 రోజులు 3 రోజుల్లో నేను గమనించా. ఇక అక్కడి నుంచి మామూలు ఇంటరాక్షన్, మ్యాన్ టు మ్యాన్, సినిమా గురించి మాట్లాడుకునే ఇంటరాక్షన్ తప్ప అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే నమ్మకం లేదు. మామూలుగా అప్రెంటిస్ అయితే ఆ స్క్రిప్ట్ తీసుకురాపోట్లా, అవును, ఈ పేజీ చూడు, లేకుంటే ఆ కాస్ట్యూమ్ చూడు అని ఎవరు ఏడీలు ఖచ్చితంగా చెప్తా ఉంటారు పని. అది వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకి టీజింగ్ అనిపించచ్చు, లేకుంటే మా మీద అధికారం చెలాయిస్తున్నాడు అనిపించచ్చు. అవును, ఈ టీజింగ్ నేను కూడా పడ్డా. నేను అప్రెంటిస్గా ఉన్నప్పుడు నేను చాలా పడ్డాను ఇలాంటివన్నీ. బట్ ఆయన ఎప్పుడు అలా చూడలేదు. బికాస్ ఆయన నిర్మాత మనిషి కాబట్టి. అది కొంత నాకు అవతల వాడిని టీచ్ చేసే నేచర్ కూడా ఉండదు. బట్ ఇంకోటి టీచ్ చేస్తే అది వికటిస్తుంది. ఆయనకు అవకాశం వచ్చిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడు సార్? అవకాశం రాకముందే నాతో మాట తీసుకున్నాడు. ఓహో, అంటే ఆయన ముందే ఊహించాడు నేను డైరెక్ట్. అప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాడు. రావు గారి టైంలోనే ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నేను ఇలా డైరెక్షన్ ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు అవకాశం వస్తే మీరు కో డైరెక్టర్గా రావడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అంటే వస్తానని చెప్పాను. మీరు అప్పటికే చాలా బిజీ కో డైరెక్టర్. 3 సినిమాలు వెయిట్ చేస్తూ ఉండే ఒక సినిమా అయిపోతున్నా. అంత బిజీలో ఈ కొత్త దర్శకుడు పిలుస్తున్నాడు, అసలు ఇతను ఏమి సినిమా తీయగలడా లేదా అనే ధర్మ సందేశం ఏం రాలేదు సార్ మీకు? ధర్మ సందేహం కాదు, అప్పటికి నాకు తన పట్ల ఒక చిన్న అవగాహన ఉంది. తనకున్న ఇంగ్లీష్ సినిమాల నాలెడ్జి, ఆ షార్ట్ని, ఆ షార్ట్ ఎలా తీశారు ఇవన్నీ చెప్పే విధానం, వీటన్నిటి మీద ఒక అవగాహన ఉంది. ఇంకొకటి ఏంటి, తన దగ్గర నేను చేతులు కట్టుకుని ఉండాల్సిన పని లేదు. మిగతా డైరెక్టర్లు ఎవరైనా నాకంటే పెద్దవాళ్లే కదా. అవును సార్. సో నేనుగా ఉండొచ్చు.
ఫ్రీడమ్ ఉంటుంది. డబ్బులు కూడా ఎక్కువ ఇప్పిస్తా అన్నాడు. ఓకే. తర్వాత తను సక్సెస్ అయితే ఇంకొక 3 ఏళ్ళు 2 ఏళ్ళు కంటిన్యూ అవ్వచ్చు, జనరీ మళ్ళీ డైరెక్టర్ మార్చకుండా. ఇవన్నీ మీకు ప్లస్గా అనిపించాయి? ప్లస్ కాదు, ఇబ్బంది లేనిది పరిస్థితి, ఇబ్బంది లేనిది, వెళ్ళడం వల్ల నష్టం ఏం లేదు. అతని పనితనం అనేది సెకండరీ. ఆ, సినిమా షూటింగ్ ఫస్ట్ డే ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అందరూ చెప్పుకుంటారు. ఏంటంటే మన గోపాల్ రెడ్డి గారు కెమెరామ్యాన్కు ఆయనకేదో షాట్ చెప్పాడంట. ఆయన చూస్తే పిక్చర్ చూసినట్టు చూశాడంట. అది ఎట్లా అంటే, సార్ నేను చెప్పింది చేయండి సార్ ప్లీజ్ అని ఏదో అన్నాడని. నిజమే సార్ అది? అది తనకేం కావాలో చెప్పేవాడు. తనకేం కావాలో చెప్తే గోపాల్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన్ని అలా చూడాల. షాట్ అంతా అయిపోయి లైటింగ్ చేశాక ఆర్డర్ సార్ అన్నాడు. ఈయన కూడా ఆర్డర్ సార్ అన్నాడు. ఆర్డర్ ఎవరిని? ఈయన్ని, మేము రెడీగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నాం, మీరు ఆర్డర్ చేస్తే మేము మొదలు పెడతామని. అదే సినిమా పరిభాష అది. ఈయన ఆర్డర్ సార్ అన్నాడు. అప్పుడు నేను పక్కన పిలిచి ఆర్డర్ అంటే నిన్నే ఆయన చెప్తుంది, ఇప్పుడు మరి ఏం చేయాలంటే స్టార్ట్ సౌండ్, క్లాప్ ఇన్, స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఇవి ఒక పూట అలా జరిగింది. మరి ముఖ్యంగా నేను విన్నదంటే ఈ మధ్యన ఏదో యూట్యూబ్లో శివ సినిమాకు అందులో రౌడీ గ్యాంగ్ ఉంది కదా, దానికి పచ్చి రౌడీలనే తీసుకొచ్చారు పెట్టడానికి అని చెప్పారు సార్. అందులో పచ్చి రౌడీలు కాదు కానీ యాక్టింగ్ చేసే వాళ్ళందరూ. అంటే ఇప్పుడు టార్జాన్ ఉన్నాడు. టార్జాన్ అంటే ఇప్పటికే సినిమాల్లో ఉన్నాడు, లక్ష్మీనారాయణ అతని పేరు. ఆ టార్జాన్ పేరుగా అతను కొంచెం ఆ వైలెంట్ ఏరియాలో తిరిగేవాడు. తర్వాత నరసింగ్ యాదవ్ ఉన్నాడు, ఈ సినిమాలో లేడు కానీ క్షణక్షణంలో ఉన్నాడు. అతను కూడా కొంచెం కోటిలో అతనికి పలుకుబడి. ఎంత పలుకుబడి అంటే క్షణక్షణంలో మేము ఈ షాపింగ్లు ఇలా ఉంటే ఈ షాప్ గోడ పగల కొడితే స్టడీ క్యాంప్తో అవతలకి వెళ్ళొచ్చు అంటే పడగొట్టించాడు. నెక్స్ట్ డేకి ఆ గోడ లేదు. ఈ షాప్ వాడిని ఆ షాప్ వాడిని మాట్లాడి అది భయపెట్టాడా ఏం చేశాడా తెలీదు, ఆ స్టడీ క్యాంప్ షాట్ తీసాం. సో అలా వాళ్ళకి పూర్తి రక్తపాతం రక్త కాదు కానీ నెత్తురుకూడు కాదు కానీ కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ లైట్గా ఆ స్మెల్ అయితే ఉంది. ఆ స్మెల్ అయితే ఉండేది. ఇప్పుడు గణేష్ అని ఆయన ఫోటో పెట్టి రాశారు అసలు. గణేష్ క్యారెక్టర్ చేసిన అతను, గణేష్ క్యారెక్టర్ అతను నా రూమ్మేట్ విశ్వనాథ్ సార్. ఆయన మళ్ళీ తర్వాత ఏ సినిమాల్లో కనిపించలేదు సార్. తెలుగు సినిమా అయ్యాక ఒక కన్నడ సినిమాలో హీరోగా చేశాడు. తను హీరో, సరిత హీరోయిన్ నాకు గుర్తున్నంత వరకు. తర్వాత 2 సినిమాలు ఎందుకో పాపం అతనికి వేషాలు రాలా. ఇంకోటి ఏంటంటే అంత అద్భుతమైన నటుడు కాదు, అది ఒక ప్రాబ్లం ఉంది. ఒక మోస్తరు నటుడు. శివాలో ఆ క్యారెక్టర్కి 100% సెట్ అయ్యాడు.